హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరత్ ట్యూబ్. ఈ రోజు కర్ణాటక జర్నీలో మనది డే 2. మార్నింగ్ 6 o'clock కి లేచి ఫ్రెష్ అప్ అయి కాఫీ తాగేసి సర్ఫింగ్ కి బయలుదేరినాం. సర్ఫింగ్ ఎట్లా చేస్తారు ఏంది అనేది మీకు మొత్తం క్లారిటీగా చూపిస్తా. అయితే మేము ఆటోలో బయలుదేరినాం కదా, ఎందుకంటే మనం రిటర్న్ లో వచ్చేటప్పుడు మనము పచ్చి బట్టలతో ఉండొచ్చు, లేదంటే మనకు మట్టి అంటుకొని ఉండొచ్చు. ఏ పొజిషన్ లో ఉన్నా కూడా ఆటోలో ఈజీగా రిటర్న్ అయిపోవచ్చు అనమాట. అదే కార్ ఇట్లాంటివి తీసుకొస్తే కార్ అంతా డస్ట్బిన్ అయిపోతుంది. బైక్ కూడా బెటర్ ఆప్షన్. సో ఈ బీచ్ మొత్తం ఏంటంటే ప్రైవేట్ బీచ్ అనమాట. ఇక్కడ మన హోమ్ స్టే వాళ్ళు ఒక షెడ్ వేసుకొని సర్ఫింగ్ స్కూల్ పెట్టుకున్నారనమాట. నేనైతే సర్ఫింగ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు స్విమ్మింగ్ రాదు. సో సర్ఫింగ్ చేయాలంటే స్విమ్మింగ్ రానవసరం లేదని చెప్పేసి అక్కడ ట్రైనర్స్ అందరు చెప్తున్నారు అనమాట. కాకపోతే నాకంత రిస్క్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు, సో అందుకే నేను సర్ఫింగ్ ఏం చేయట్లేదు. ఈ సర్ఫింగ్ స్కూల్ పేరు వచ్చేసి మత్స్య సర్ఫింగ్ స్కూల్ అనమాట. సో దీంట్లో నుంచి ఒక్కొక్కళ్ళు సర్ఫింగ్ బోర్డ్స్ అన్నీ తెచ్చేసుకొని ఇక్కడ లైన్లో పెట్టుకున్నారు. ఫస్ట్ మనకి వామప్ కావాలి కాబట్టి జస్ట్ జాగింగ్ అట్లా చేపిస్తున్నారు బీచ్లో. చేపించిన తర్వాత లిటిల్ బిట్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఎందుకంటే సర్ఫింగ్ చేసేటప్పుడు మనకి మన జాయింట్స్, లెగ్స్ అండ్ మజిల్స్ అన్నీ కొంచెం అంటే లూజ్ అయిపోయి ఉండాలన్నమాట. నైట్ అంతా పడుకొని ఒక్క దగ్గరనే ఫిక్స్ అయిపోయి ఉంటాయి కదా, కొంచెం వార్మప్ చేసుకొని నెక్స్ట్ స్టార్ట్ చేసేస్తారన్నమాట. సో మనకు సర్ఫింగ్లో మొత్తం ఇద్దరు ట్రైనర్స్ ఉంటారు, ఒక మేల్ ట్రైనర్ అండ్ ఒక ఫీమేల్ ట్రైనర్. ఇప్పుడు మనకు ఒక మేల్ ట్రైనర్ అందరికీ మనకు ఏమేమి చేయాలి, ఎట్లా ఉండాలి, అంటే వాటర్లోకి దిగినాక ఏం చేయాలి, ఆ బోర్డ్కి అది మన కాలుకి కట్టుకోవాలన్నమాట. ఈ బోర్డ్కి ఇది టెయిల్ అంటారు దాన్ని. ఆ టెయిల్కి ఉన్న తాన్ని మన కాలుకి కట్టుకొని మనం సర్ఫింగ్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే బోర్డ్ అనేది వాటర్లో కొట్టుకోపోకుండా. అండ్ దానిపైన బోర్డ్ పైన పడుకున్న తర్వాత ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, వేవ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఏంటి, ఇట్లాంటి అన్నీ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అదనే ట్రైనర్. సో ఇది 1 డేలో మనకు రాదు, ఒక 5-6 డేస్ అట్లా ట్రైనింగ్ తీసుకుంటారు అనమాట. సో కొందరు ఫస్ట్ డే వాళ్ళు ఉంటారు, కొందరు థర్డ్ డే వాళ్ళు ఉంటారు, అట్లా ఉంటారు అనమాట. సో మనకి ఈరోజు మందం అయితే బేసిక్ ట్రైనింగ్ అయితే ఏమేమి ఉంటుందో మొత్తం చెప్పేసిండు. సో అందరూ వాళ్ళ బోర్డ్స్ పట్టుకొని వాటర్లోకి ఎంటర్ అయిపోతారు. సో వాళ్ళందరూ అక్కడ సర్ఫింగ్ చేస్తుంటే నేను మాత్రం కొంచెం బోర్ కొట్టేసి కొంచెం పక్కకి వెళ్దామని వెళ్ళినా. ఇక్కడ కొంచెం ఒక హట్ ఉంది, హట్ కింద బెంచెస్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ నైట్ కూర్చొని అందరూ ఆల్కహాల్ ఇట్లా తీసుకుంటారు. సూపర్ వ్యూ ఉంటుంది నైట్ ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు ఇది చూడొచ్చు, ఇది రిసార్ట్స్ అన్నమాట. కొంచెం కాస్ట్లీ రిసార్ట్స్ ఇవి. ఇదంతా ప్రైవేట్ బీచ్. ఈ ప్రైవేట్ బీచ్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. అండ్ ఆ ఓషన్ దగ్గర ఆ బీచ్ మందం ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా ఈ బీచ్ అంటే ఈ ప్రైవేట్ బీచ్ ఎవరైతే తీసుకున్నారో ఆ రిసార్ట్ వాళ్ళకే సంబంధం అనమాట. అండ్ ఈ బోటింగ్, ఆ సర్ఫింగ్ ఇవన్నీ వాళ్ళ పర్మిషన్తోనే వీళ్ళందరూ ఇక్కడ చేస్తున్నారు. సో ఎట్లా అంటే ఈ బీచ్ మొత్తము వాళ్ళదే అనుకోవచ్చు, ఇంకా వాళ్ళ ఓన్ ప్రైవేట్ బీచ్ అనుకోవచ్చు.
సో వాటర్ యాక్టివిటీస్‌లో చూసిర్రు కదా! అది చాలా డేంజర్ అనమాట. ఆ బోర్డ్స్ వచ్చేసి మన ఫేస్‌కి తగిలితే అవసరమైతే ఫేస్ కూడా స్మాష్ అయిపోతది. సో ఏ వాటర్ యాక్టివిటీస్ చేసినా కూడా కొంచెం ట్రైనింగ్ అనేది పక్కా. మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలి. అయితే మేము అక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్‌గా ఒక బ్లూ ఫ్లాగ్ బీచ్ అని చెప్పేసి ఒకటుంది. అక్కడికొచ్చినాం. ఇక్కడ ఒక వేల్‌ది స్కల్ ఉందనమాట. అప్రాక్సిమేట్‌లీ ఈ స్కల్ 200 కేజీస్ అట్లుంది. సో చూడొచ్చు ఎంత పెద్ద స్కల్లో అది. సో ఈ బీచ్‌లో ఏంటంటే వాటర్ అనేటివి కొంచెం బ్లూ కలర్ ఉంటాయన్నమాట. ఎక్కువ బ్లూ ఉంటాయి. సో చూడొచ్చు. అండ్ కొంచెం డెకరేషన్ ఉందంతే. ఎంట్రన్స్ ఫీ వచ్చేసరికి 30 రూపీస్ అట్లుంది. అండ్ ఇక్కడ మనకు అంబ్రెల్లా ఇస్తారు, మ్యాట్ ఇస్తారు. పర్ అవర్ 50 రూపీస్. సో ఈవినింగ్ వచ్చే వాళ్ళకి బెటర్ ఇది. సో మిగతా అంత పెద్దగా చూడడానికి ఏం లేవు. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇటు సైడ్ సముద్రం ఉంది కదా! ఇక్కడ ఇంకొక సైడ్ ఏముంటదంటే బ్యాక్ వాటర్స్ ఉంటాయి. అంటే ఒక నదికి సంబంధించిన బ్యాక్ వాటర్స్ ఇదే. ఇక్కడ ఫ్రెష్ వాటర్ ఇవి. అక్కడనేమో సీ వాటర్. సో 2 ఒకటే దగ్గర ఉంటాయన్నమాట. ఇదొక్కటే స్పెషల్ ఇక్కడ. అండ్ ఈ బోట్స్ చూడొచ్చు డిఫరెంట్‌గా ఉన్నాయి. You take a hold of me. సో ఈరోజు ఇట్లా డే ఎండ్ చేసేసినామన్నమాట. ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనము సెయింట్ మేరీస్ ఐలాండ్‌కెళ్తామన్నమాట. ఆ ఐలాండ్ ట్రిప్ మొత్తం మీకు నేను చూపిస్తా. సో అంతవరకు స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్. బై గైస్.